తిరుమల శ్రీవారాలయంలో సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 25వ తేదీన విశేషంగా వైభవంగా ఒకరోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా సప్తవాహనాలపైన శ్రీ మలయప్ప స్వామివారికి వాహన సేవలు నిర్వహించడం తిరుమల క్షేత్ర ఆనవాయితీ. ఆ సందర్భంగా ఉదయాన్నే ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత సూర్యోదయ పూర్వం ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్య భగవానుడి వాహనంతో వాహన సేవలు ప్రారంభమవుతాయి. ఈ వాహన సేవ సూర్యోదయ పూర్వం బయలుదేరి ఉత్తరమాడ వీధిలో వాయవ్య దిక్కులో స్వామివారు వేంచేస్తారు. సూర్య భగవానుడు తన కిరణాలతో స్వామివారిని దర్శించుకున్న అనంతరం వాహన మండపానికి చేరుకుంటారు. చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి రెండవ వాహన సేవగా వైభవంగా నిర్వహిస్తారు. మూడవ వాహన సేవగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. నాలుగవ వాహన సేవగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి హనుమంత వాహన సేవ చక్రతాళ వారిని మేళతాళాలతో ఊరేగింపుగా వరాహస్వామి ముఖ మండపంలో విశేషంగా చక్ర స్నానాన్ని కూడా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అనంతరం మాధ్యాహ్నిక ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారికి కల్పవృక్ష వాహనం పైన వాహన సేవ వైభవంగా నిర్వహించబడుతుంది. ఆరవ వాహన సేవగా సర్వభూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు 4 తిరువీధుల్లో విహరిస్తారు. చివరి వాహనంగా చంద్రప్రభ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారికి 4 తిరువీధుల్లో చంద్రప్రభ వాహన సేవతోటి ఈ 7 వాహన సేవలు పూర్తవుతాయి. ఒకే రోజు 7 వాహన సేవలు విశేషంగా తిరుమల క్షేత్రంలో వైభవంగా నిర్వహించబడతాయి.